జిల్లా గుంతకల్లో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ధోని ముక్కల రోడ్డులో ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. వాటిని ఫ్లాట్లుగా మార్చి రాత్రికి రాత్రి నంబర్ బోర్డు పాతి రంగులు వేసుకుంటున్నారు. యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు క్రయ విక్రయాలు జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపడం లేదు. పైగా ఆ ప్రభుత్వ స్థలాలకు ఇంటి పట్టాలను కూడా చేయడం చూస్తుంటే పేదల పేరిట భూములను వైసీపీ బడా నాయకులకు కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. ధోనిముక్కల రోడ్డులోని జగనన్న లేఅవుట్ హైవేకు సమీపంలో ఉంది. దీంతో ఆ లేఅవుట్లోని జగనన్న ప్లాట్లకు ధరలు బాగా పలుకుతున్నాయి. దీంతో కొందరు వైసీపీ నాయకులు ప్రభుత్వ కొండ భూమిని చదును చేసి వెంచర్లు వేసుకుంటూ క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్డీఓ రెవెన్యూ యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగనన్న కాలనీ అని గుంటకల్లు ధోనిముక్కల రోడ్లో కొత్తగా ఏర్పడిన ఏరియాని లేఅవుట్ 6 దాంట్లో దాదాపు 80 స్థలాల దాకా కబ్జా చేసి ప్రజలకి అమ్మడానికి సిద్ధమైనటువంటి వైసీపీ నాయకులు ఉన్నారు. దాని మీద ఎటువంటి చర్యలు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ కార్యాలయం కానీ మున్సిపల్ కార్యాలయం సిబ్బంది కానీ ఎవ్వరు దాని మీద స్పందించడం లేదు. దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకుల అక్రమాలు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇందుకు నిదర్శనమే ధోనిముక్కల రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఖాళీ మిగులు రోడ్లను కూడా కబ్జాలు చేసి వాళ్ళు లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా మరి ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు వాళ్ళకి అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ మరీ ముఖ్యంగా తాగునీరు లేవని అల్లాడుతుంటే పట్టణ ప్రజలు అల్లాడుతుంటే మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్లతోనే వాళ్ళ వైసీపీ నాయకులు ఆక్రమించినటువంటి కబ్జాలు చేసినటువంటి స్థలాల్లో ఆక్రమించి పునాదులు వేసినటువంటి వాటి క్యూరింగ్కి ట్యాంకర్లు పంపిస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న జిల్లా కలెక్టర్ కానీ మరి ఇక్కడున్న మున్సిపల్ యంత్రాంగం కానీ కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎందుకు చోద్యం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. కసాపురం రోడ్లో విలువైన కోట్ల ఆస్తుల భూముల్ని కబ్జాలు చేసి అమ్ముకున్నారు. మరి ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ బళ్ళారి కూడలి ప్రాంతంలో ఒక నాయకుడు పెద్ద షెడ్ నిర్మాణిస్తున్నాడు కోట్ల విలువ చేసేదాన్ని. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? ఇంతమంది పేదలకు గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలన్నీ రద్దు చేసి మరి ఎవరంటే ఎవరు అమ్ముకుంటున్నారు. మరి మీరందరూ కూడా ఈ వైఎస్ఆర్ నాయకులు చేస్తున్న కబ్జాలు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడతండి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. మీ అందరూ అక్రమాలందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మరి అధికారులు కూడా ఎవరైతే చోద్యం చూస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా మేము